వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే ఫస్ట్ మంత్ చిట్టి అనేది సాధ్యం అవుతుందా కాదని ఆల్రెడీ మనం ఏంటంటే ఇక్కడ వీడియో చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే చాలామంది ఏంటంటే ఫస్ట్ మంతే అడిగేసి ఏంటంటే చాలామంది డ్రాప్ అవుతున్నారు. సో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది ఈరోజు మనం మాట్లాడుకుందామండి. సో ఇప్పటివరకు మనకు వచ్చిన కాల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ చాలామంది కూడా ఏంటంటే అంటే నాకు వచ్చిన కాల్స్ మొత్తం ఏంటంటే స్టార్టింగ్లో మనకు కావాలి, బయట నాకు ఆల్రెడీ ఏంటంటే అప్పులు కానీ అండ్ ఇంకా లోన్స్ కానీ అండ్ క్రెడిట్ కార్డ్స్ బిల్ కానీ కట్టాలి అండ్ వెంటనే నాకు ఫస్ట్ మంత్ చిట్స్ అయితే నేను వేయగలుగుతా, లేకపోతే అయితే డ్రాప్ అని చెప్పేసి చాలామంది డ్రాప్ అయిన వాళ్ళు చూస్తున్నామండి. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మంత్ అనేది చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో కూడా ఏంటంటే వీడియో ద్వారా చేసి చెప్పడం అది సాధ్యం అనేది డిపెండ్ ఆన్ లక్ అని చెప్పి చెప్పాను. అంటే రేర్ కేసెస్లో మనకి ఏంటంటే 4th మంత్ 5th మంత్ ఆ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఏంటంటే మీరు ఫస్ట్ మంతే డ్రాప్ అవుతున్నారు కాబట్టి అంటే ఫస్ట్ మంత్ కావాలని చెప్పేసి చాలామంది ఏంటంటే ఫస్ట్ మంత్ లేకపోతే వద్దులే అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏదైనా సరే మనకు స్టార్టింగ్లో కోరుకోవడం ఎవరికైనా సాధ్యమే, ఎందుకంటే అప్పు ఉండడం మనకు అక్కడ ఇక్కడ కట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి డ్రాప్ అవ్వడం ఓకే. బట్ ఏంటంటే ఈ చిట్స్లో మనకు ప్రాఫిట్ ఏంటంటే చాలా వరకు బ్యాంక్ లోన్ కంటే దానికంటే బెటర్గా ఉందని మీకు ముందే చెప్పాను. సో అలాంటప్పుడు కొద్దిగా వెయిట్ చేసి 4 months 5 months వెయిట్ చేసి తీసుకోవడం పెద్ద నష్టమేం కాదు. ఎందుకంటే స్టార్టింగే అందరు కోరుకోవడం అనేది పాసిబుల్ కాని విషయం. సో మీకు ఏంటంటే మీరు ఒక 50 months విషయం వచ్చిందనుకోండి, 50 నెలల చిట్టి వరకు వచ్చిందనుకోండి, ఒకటి ఏంటంటే ఒక 5 months 6 months వరకు మీకు వెయిట్ చేసినా కూడా అది నష్టం జరగదు, ఎట్లయినా లాభం ఉంటుంది. ఎందుకంటే మీకు లాస్ట్ వరకు డివిడెండ్ చూసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏంటంటే 0.7% మీకు పడుతుంది. కాబట్టి మీరు ఒక 7 months మీకు ఆగినా కూడా 7 months 8 months 7 months వరకు ఆగినా కూడా మీకు పెద్ద నష్టం అనేది ఉండదు. సో ఆ విధంగా కొద్దిగా ఒకవేళ రాకున్నా సరే మీకు ఏంటంటే ఓపెన్ యాక్షన్లోకి తీసుకున్నా కూడా మీకు ఇప్పుడు ఉదాహరణకి 5 lakhs తీసుకుంటే స్టార్టింగ్లో 3 lakhs అని చెప్పాము. సో మీరు ఆ విధంగా వెయిట్ చేసి ఒకవేళ రాలేదు అనుకోండి, మీకు ఖచ్చితంగా ఒక 2 months బ్రేక్ ఇచ్చేసి మీరు మళ్ళీ ఓపెన్ యాక్షన్లో తీసుకుంటే మీకు 3 lakhs నుంచి మీకు 340 350 అంటే ఇంత వెయిట్ చేసిన అమౌంట్ అనేది అక్కడ ఓపెన్ యాక్షన్లో మీకు ఖచ్చితంగా కవర్ అవుతుందండి. సో మీకు ఏంటంటే మీరు ఫస్ట్ మంతే రాలేదని డిసప్పాయింట్ అయ్యి మీరు ఏంటంటే మూవ్ కాకుండా ఉంటున్నారు చిట్స్లో. సో మీ చిట్టి విషయానికి వచ్చేస్తే మీరు కంపేర్ చేయండి, 100% ఏంటంటే మనకు చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇందులో. చిట్స్లో ఏంటంటే మీకు డివిడెండ్ పరంగా ఇది కమిషన్ చిట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు నష్టం అనేది ఉండదు. మీరు వెయిట్ చేసి తీసుకోవడం చాలా ఉత్తమం అనేది నా అడ్వైజ్. ఎందుకంటే మీది ఆన్లైన్ యాక్షన్స్ కాబట్టి ఒక మంత్ అంటే డ్రాపింగ్ ఏంటంటే అందరూ వేసుకోరు. సో కొంతమంది మాత్రమే మీకు ఏంటంటే ఇప్పుడు 50 నెలల చిట్టు ఉందనుకో, 50 మంది కూడా మీకు కాంపిటీషన్కి రారు. ఖచ్చితంగా 20 and 15 members మీకు వస్తారు. కాబట్టి ఏంటంటే సేవింగ్ పర్సన్స్ కూడా చాలామందే ఉంటారు. సో అవసరానికి కూడా ఏంటంటే మనకి ఏంటంటే మ్యారేజ్ అని చెప్పేసి స్టడీ పర్పస్ అని చెప్పేసి కొంతమంది చాలామంది సేవింగ్స్ కూడా వస్తారు. కాబట్టి మీకు వచ్చే కాంపిటీషన్ ఏంటంటే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఏంటనేది చిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ మంత్ అని డ్రాప్ అవ్వడం కంటే మీకు ఏంటంటే ఆ సమస్య అనేది ఎట్లయినా ఎక్కడ పోయినా కూడా అంటే ఇంట్రెస్ట్ రేటు ఏ విధంగానే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మంతే డ్రాప్ కాకుండా కొద్దిగా వెయిట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మీకు వెయిట్ చేసినా కూడా నష్టం అనేది ఎక్కడ కూడా జరగదు. సో ఇంకా మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.